హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ మొక్క చూసారా? ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క. దీన్ని నేను విత్తనాల ద్వారా వేశాను. అంటే ఫ్రూటు తీసుకొచ్చుకొని తింటాం కదా, ఫ్రూట్ తినేటప్పుడు దానిపైన ఉన్న విత్తనాలు తీసి మామూలుగా మట్టిలో వేశాను. వేస్తే ఈ విధంగా పెరిగిందనమాట. ఇది పోయిన సంవత్సరం వర్షాకాలంలో వేశాను విత్తనాలు. వేస్తే ఒక 2-3 మొలిచాయి, కానీ అందులో కొంచెం పెరిగిన తర్వాత చాలా బాగా పెరిగింది. పెరిగిన తర్వాత దీన్ని ఏం చేసిందంటే ఎలుక అనేది కొరికేసింది మధ్యలోకి. చూడండి, ఇలా కట్ అయిపోయింది. కట్ అయిందనే దీన్ని మళ్ళీ పక్కన తీసి పెట్టేశాను. దీన్ని చూడండి, మధ్యలో కొంచెం ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది కదా, అలా వచ్చింది. తర్వాత కట్ అయిన భాగం నుంచి మళ్ళీ చిన్న చిన్న పిలకల్లాగా వచ్చాయి. దాన్ని అందులోనే ఉంచితే ఎలా, సాయిల్ అనేది చాలా రోజులు అవుతుంది కదా, అందులో ఉన్న ఎనర్జీ అంతా అయిపోయింది కదా అని రిపోర్ట్ చేద్దామని ఇంకో డబ్బా తీసుకున్నాను. దీని లోపల అయితే ఈ విధంగా హోల్స్ పెట్టేశాను. హోల్స్ మూసుకుపోకుండా ఉండాలంటే ఇలాంటి రాళ్ళు కానీ పెంకులు కానీ ఏమైనా ఉంటే ఈ విధంగా వేసుకోవాలి. లోపల హోల్స్ అనేవి మట్టి పడి మూసుకుపోకుండా ఉంటాయి. ఈ విధంగా వేసేసుకోవాలి. మనకు వీలైనన్ని ఈ విధంగా వేసేసుకోవచ్చు. తర్వాత మనం సాయిల్ ఎలాంటి మట్టి అయినా పర్లేదు, బాగా బంకలాగా ఉండకుండా చూసుకోవాలి. కొంచెం ఇసుక ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అలాంటి మట్టి తీసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ కొంచెం ఎడారికి సంబంధించిన మొక్క అంటారు కదా, అందుకని డ్రైనేజ్ ఎక్కువగా, హోల్స్ వాటర్ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలన్నమాట. తర్వాత ఇందులో మట్టి వేసేసుకుంటున్నాను. సగానికి ఈ విధంగా మట్టి వేసేసాను. చూడండి, దీనిలో మనం ఇలాంటి మట్టిలో కంపోస్ట్ ఏం వేయలేదు కదా, అందుకోసం నేను ఈ విధంగా అరటి తొక్కలు అనేవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేస్తున్నాను. మొక్క పెరిగేసరికి అది కంపోస్ట్ లాగా తయారయ్యి దాని లోపలే మొక్కకు అందుతుందన్నమాట. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసాను. ఈ అరటి పండు తొక్కలు అనేటివి ఈ విధంగా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. మొక్క పెరగడానికి లోపల చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది కంపోస్ట్ లాగా తయారవుతుంది లోపల. ఈ విధంగా కొంచెం వేసుకున్న తర్వాత ఇంకాస్త మట్టి వేసుకుంటున్నాను దానిపైన. మన మట్టే కాకుండా కొంచెం కంపోస్ట్ లాగా ఏదైనా ఉంటే వేసుకోవచ్చు. మామూలుగా ఏం వేయను మొక్కలకు. ఒక అరటిపండు తొక్క, బియ్యం కడిగిన వాటర్ పోస్తూ ఉంటాను అంతే. కానీ చాలా బాగా పెరుగుతాయి మొక్కలైతే. నేలలో పెట్టుకుంటే ఇంకా చాలా బాగా పెరుగుతాయి. నేల ఎక్కువగా లేని వాళ్ళు ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. తర్వాత మిగిలిన ఇంత తొక్కలు కూడా వేసేసి మిగిలిన కాస్త మట్టి కూడా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా నీట్గా మట్టి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులో నుంచి మొక్కను తీసి ఇందులో పెట్టేసుకుందాము. చూడండి, నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఎలుక కొరికేసిన తర్వాత చాలా బాగా పెరిగిన మొక్కను కట్ చేసేసింది మొత్తం. ఇదైనా బతుకుతుందో లేదో చూడాలి. మొత్తం ఎండిపోయింది అనుకున్న చెట్టు, కానీ మళ్ళీ చిన్న చిన్న పిలకల్లాగా సైడ్ నుంచి చిన్న చిన్న పిలకలు వచ్చినాయి. అవి పెరుగుతాయో మరి ఏం చేస్తాయో చూడాలిగా. నాకైతే మొక్కల్ని పెంచడం అంటే చాలా ఇష్టం అండి. మీకు కూడా ఎవరికైనా మొక్కల్ని పెంచడం ఇష్టం ఉంటే ఈ వర్షాకాలంలో స్టార్ట్ చేయండి, చాలా బాగా పెరుగుతాయి. చూడండి, పక్కన విరిగిపోయిన మొక్కను కూడా కట్ చేసేసిన భాగాన్ని కూడా అలా పెట్టేశాను. అంతేనండి, చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు మొక్కలను ఇంటి దగ్గర. వర్షాకాలంలో చాలా బాగా పెరుగుతాయండి. ఎవరైనా పెట్టాలనుకుంటే ఈ విధంగా పెట్టేసుకోండి మొక్కల్ని. కంపోస్ట్ అవి ఎక్కువగా రెడీ చేసుకోకుండా పర్లేదు, ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న వాటితోనే మనం ఇలా మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏ విధంగా పెరుగుతుంది అన్నది నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. మన ఛానల్లో ఎన్నో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా ఒకసారి చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక్క లైక్
మరెంతో మందికి వీడియో రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అంతే అండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కొన్ని వాటర్ కొంచెం మట్టి తడిసేలాగా ఈ విధంగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక మనం వర్షాకాలం కదా, ప్రత్యేకంగా వాటర్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఎవరైనా పూల మొక్కలు పండ్ల మొక్కలు పెంచుకోవాలనుకుంటే ఈ వర్షాకాలంలో స్టార్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.